ఇంప్లాంట్స్. నేను డాక్టర్ అరవింద్ గాండ్రా, ప్రాక్టీసింగ్ ఇన్ చందానగర్, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ ఈ నీ రీప్లేస్మెంట్లో మనం ఏమేమి ఇంప్లాంట్స్ వేయబోతున్నాము, అంటే ఏమేమి ఉంటుంది ఇంప్లాంట్స్ ప్లస్ ఎంత ఖర్చు అవుతుంది అని జనరల్గా మన దగ్గర పేషెంట్స్ వచ్చి అడుగుడు జరుగుతూ ఉంటుంది. మనము కార్పొరేట్లో చేస్తే ఒక ప్రైస్ ఉంటుంది, సెమీ కార్పొరేట్ హాస్పిటల్లో చేస్తే కొంచెం డీవియేషన్ ఉంటుంది. అవి అందరికీ తెలిసిందే. దాన్ని పక్కన పెడితే మనం ఏ టైప్ ఆఫ్ ఇంప్లాంట్ వేయబోతున్నాం, ఏది మంచిది, దాంట్లో డిఫరెన్సెస్ ఏంటి అనేది చాలా మందికి తెలియదు. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మనం ఏమేమి ఇంప్లాంట్స్ వేయబోతున్నాం అనేది మనం మాట్లాడకపోతున్నాం. జనరల్గా మనకి ఇప్పుడు నా చేతిలో మీరు చూసేది అన్ని టైటానియం ఇంప్లాంట్స్ ఏనండి. ఈ టైటానియం ఇంప్లాంట్స్ మనకి ఈ ఆల్మోస్ట్ స్టెయిన్లెస్ స్టీల్ లాగా కనపడుతూ ఉంటుంది. బట్ దిస్ ఈస్ నాట్ స్టెయిన్లెస్ స్టీల్, టైటానియం ఇంప్లాంట్సే వేస్తూ ఉంటాం. సో దీని మధ్యలో మీకు ప్లాస్టిక్ ది కనపడుతుంది, పాలిథిలిన్ బేస్ అంటాం దీన్ని. ఇది ఈ టిబియల్ బేస్ కి అటాచ్డ్ అయి ఉంటుంది. దిస్ ఈస్ అ కామనెస్ట్ ఇంప్లాంట్ విచ్ వి యూస్. ఇది కొంచెం తక్కువ రేట్లో దొరుకుతుంది అండ్ దీని ఎఫికసీ కూడా మీకు 15 to 20 years వరకు మీకు చెక్కు చెదరకుండా వస్తుంది. దీనిపైన మీకు ఏం ఇంప్లాంట్ ఉంటుంది అంటే ఆక్సీనియం కోటెడ్ అంటాం. అంటే జిర్కోనియం ఆక్సైడ్ అనే ఒక లేయర్ ని దీనిపైన వేయబడుతుందండి. సో ఆ లేయర్ వేసినందుకు మీకు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కానీ, లేకపోతే డ్యూరబిలిటీ కానీ, లేకపోతే స్ట్రెంగ్త్ కానీ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఆక్సీనియం ఇంప్లాంట్స్ లో. అందుకని చెప్పేసి అది కొంచెం కాస్ట్లీ ఉంటుంది దీనికంటే. అదొక ఇంప్లాంట్ మీకు మార్కెట్లో దొరుకుతుందండి. దాని తర్వాత గోల్డ్ ఇంప్లాంట్ అని మీరు ఎన్ని ఉంటారు, అంటే దిస్ విల్ బి గోల్డ్ కలర్ అండి. ఈ గోల్డ్ కలర్ మనకి మెయిన్ ఏంటి అంటే ఈ మాలిబ్డినం కోటింగ్ అనేది మనం దానిపైన వేయబడుతుంది. ఈ మాలిబ్డినం కోటింగ్ ఈజ్ ఆల్సో రేర్ మెటల్ అండ్ ఇట్స్ ఏంటంటే వెరీ స్ట్రాంగ్ మెటల్. అది దీనికి ఉన్నంత కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏం లేదండి, మనకి ఇప్పుడు ఈ మెటల్ మనం నడుస్తున్నప్పుడు కంటిన్యూస్ స్ట్రెస్ మీద ఉంటది కాబట్టి మీకు ఈ మెటల్ మనకి ఫ్రిక్షన్ వల్ల ఈ ప్లాస్టిక్ అరుగుతా ఉంటది. సో ఆ ఇంప్లాంట్ ఏదైతే వేస్తామో గోల్డ్ ఇంప్లాంట్, ఇట్ ఈస్ వెరీ రెసిస్టెంట్ టు ఇన్ఫెక్షన్. ఫస్ట్ పాయింట్, ఇది చాలా జాగ్రత్తగా వినాలి. ఇన్ఫెక్షన్ రేట్స్ చాలా తక్కువ ఉంటాయి దాంతో. అండ్ రెండోది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వల్ల మీకు డ్యూరబిలిటీ మినిమం 5 to 10 years ఎక్కువ వస్తుంది కాబట్టి దట్ ఈస్ ద మోస్ట్ ప్రిఫర్డ్ ఇంప్లాంట్ అని చెప్పగలుగుతామండి. సో మనకు ఉన్నాయి నార్మల్, ఇది కాకుండా మనకి ఆక్సీనియం అండ్ మాలిబ్డినం అంటే గోల్డ్ మెటల్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయండి. థ్యాంక్ యూ.